వచ్చే ఆదివారం పిల్లలందరికీ ఫైల్ ఇస్తాను. ఫైల్లో పెట్టుకుందరు కానీ దాని మీద డేట్ వేసుకోండి. మీ అందరికీ డాలు అనే మాట ఎక్కడ వస్తుందో తెలుసు కదా మీకు. డాలు అనే మాట బైబిల్లో ఎక్కడ వస్తుందండి మనకి? ఇది నెక్స్ట్ వీక్ నేర్పించేదండి. చేయిలో పెట్టుకుని అంటే ఇక్కడ రాస్తాంలే, విశ్వాసం అని రాస్తాం. విశ్వాసం అనే డాలు వరుసనే 4 రోజులు పాఠం చెప్పిన పిల్లలకు గుర్తుండదు, కానీ ఇది ఒకటి చేపిస్తే చాలా గుర్తుంటుంది. అలాగే రెండోది ఏంటంటే అతీరత. ఇది నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఇది ఈ 2 వచ్చే ఆదివారం నేర్పిస్తాం. కాస్త స్కెచ్ పెన్లో ఇవి ఉన్న వాళ్ళందరూ తెచ్చుకోండి. రాజేష్ కానీ హరిబాబు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారా? కృష్ణ పాఠం చెప్పాడుగా. ప్రసాద్ ముగింపు ప్రార్థన చేతి కింద. స్వప్న చేస్తావు నువ్వు? సరే, ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ యొక్క బిడ్డల ద్వారా నువ్వు మాట్లాడిన మాటలన్నీ అర్థమైనవి తండ్రి. ఆ మాటల్లో మా జీవితంలో కొన్ని లోటుపాట్లు కనిపిస్తున్నాయి తండ్రి. ఆ లోటుపాట్లను సరి చేసుకుని నువ్వన్న పరలోక రాజ్యానికి చేరే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక.